నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. చంద్రబాబు అంటే పవన్ కి ఆరాధనా భావం ఎంతో అన్నది ఆయన మాటల్లోనే వ్యక్తమవుతుంది. చంద్రబాబులోని పాలనా దక్షకుడికే పవన్ ఒక వీరాభిమానిగా అయిపోయారు అని కూడా చెబుతారు. బాబు విజన్, ఆయన ఆలోచనలు, భవిష్యత్తు మీద ఆయన ఎప్పటికప్పుడు వేసుకున్న అంచనాలు, ఆయన సవాళ్ల నుంచి ధీటుగా ఎదిగి అనుకున్న లక్ష్యాలను చేరుకున్న తీరు పవన్కి చాలా నచ్చాయి అని విశ్లేషిస్తారు. సరే, ఇవన్నీ చాలా మంది నాయకులకు కూడా నచ్చుతాయి. కానీ ఎవరు పవన్ మాదిరిగా బయటకు చెప్పరు. లౌక్యంగా ఉంటారు, ఎందుకంటే తమ పార్టీ తమకుంటుంది కనుక. కానీ పవన్లో రాజకీయ నేత కంటే ఒక సగటు నాయకుడే ఉంటారు అని చెప్పాల్సి ఉంది. అంతేకాదు, ఆయన ఏపీ అభివృద్ధి, దేశాభివృద్ధిని ఎంతో విపరీతంగా కాంక్షిస్తారు. అందుకే ఆయన నరేంద్ర మోడీని, చంద్రబాబును బాగా ఇష్టపడతారు. లేకపోతే ఒక మిత్రపక్ష నాయకుడు ఒక పార్టీ పండుగ వేళ వరుసబెట్టి ట్వీట్లు వేసి మరీ మెచ్చుకోవడం అంటే వర్తమాన రాజకీయాలలో మామూలు విషయం అయితేనే కానే కాదు అని చెప్పాలి. బాబు ఈజ్ గ్రేట్ అని బాహాటంగా ఎన్నోసార్లు పవన్ చెప్పారు. ఆ విషయం చెప్పడానికి ఆయనకు ఎలాంటి భేషజాలు అడ్డుపడవు. ఆయన ఉన్నది ఉన్నట్లుగానే చెప్పేస్తారు. మహానాడు ప్రారంభం వేళ ఆ పార్టీ పెద్దలను గ్రీట్ చేస్తూ పవన్ చేసిన ట్వీట్ ఎంతటి స్థాయిలో వైరల్ అయిందో అందరూ చూశారు. ఇక రెండవ రోజున బాబు మరోసారి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక అయిన సందర్భంగా పవన్ మరో ట్వీట్ వేసి మరీ బాబును కొనియాడారు. బాబుది ప్రగతిశీల నాయకత్వం అన్నారు. ప్రజాసేవ పట్ల బాబుకు అంచెలంచెల నిబద్ధత ఉంది అని చెప్పారు. ఒకసారి కాదు, ఏకంగా 12వసారి టీడీపీ అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన బాబు నాయకత్వం పార్టీకే కాదు ఏపీకి మార్గదర్శకంగా ఉంటుంది అని పవన్ ప్రశంసించారు. మొత్తం మీద చూస్తే పవన్ కళ్యాణ్ బాబు నాయకత్వాన్ని 1000 నోళ్లతో పొగిడారు. జనసేన అధినేతగా ఉంటూ ఇంతలా బాబు గురించి ఓపెన్ అయి మాట్లాడడం పవన్కే చెల్లింది అని అంటున్నారు. ఆయన పక్క పార్టీ నాయకుడని, కానీ మిత్రపక్షంగా ఉన్నాను అని ఒక పరిమితి పెట్టుకొని మాట్లాడడం లేదు అని అర్థమవుతోంది. బాబు గురించి చెప్పడం ద్వారా ఆయన నాయకత్వాన్ని మరింతగా బలోపేతం చేయడం ద్వారా పవన్ ఏపీ సర్వతోముఖాభివృద్ధిని మనసారా కోరుకుంటున్నారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే బాబు జీవితంలో ఎందరితో టీడీపీకి పొత్తులు కుదిర్చారు, ఎందరో ఆ పార్టీకి మిత్రులుగా ఉన్నారు. కానీ పవన్ మాదిరి మిత్రుడిని బాబు ఇప్పటిదాకా చూసుండరు. మొత్తానికి పవన్ బాబుకు మిత్రుడు అందామా అంటే కానే కాదు, అంతకు మించి అని అంటున్నారు అంతా. సో ఈ ఇద్దరి మధ్య ఉన్న ఆ అద్వితీయ బంధమే కూటమి సుస్థిరతకు శ్రీరామ రక్ష అన్నది ఒక అందమైన విశ్లేషణ.